వచ్చేసి ఇక్కడ. హాయ్ ఎవ్రీవన్, చూసారా ఇంట్లో సఫికేషన్లో కార్బన్ డైఆక్సైడ్లో చాలా గందరగోళంలో ఉండే కంటే అడవి ప్రాంతంలో ప్రశాంతంగా ఎంత మంచి వాతావరణంలో మంచి శ్వాస తీసుకుంటూ హ్యాపీగా ఎనర్జెటిక్గా బ్రతుకుతూ పంటలు పొలాలు చేసుకుంటూ అందమైన ఇల్లు క్రియేట్ చేశారని గూగుల్లో చూశాను. మా ఫ్రెండ్కి కూడా దూరపు ఫ్రెండ్ కాబట్టి నేను వచ్చాను. ఈమె ఇక్కడున్న ఉమెన్ మామూలు కాదు. ఒక అడవి ప్రాంతంలో చిన్న ఇల్లు కట్టి ఆ ఇంటికి చెట్లతో డెకరేట్ చేసి పంటలు పండించి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఒక విజిటింగ్ ప్లేస్గా మార్చడంలో ఈమె చాలా మంచిగా ఒక పెద్ద ఈ సాహసం చేశారు. ఎంతెంత పెద్ద పాములు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అన్నిటికీ బేర్ చేస్తూ ఈమె ఎంత బాగా చేశారు. ఇప్పుడు నేను ఈ మేడంతో మాట్లాడిస్తాను, చూడండి. ఓకే, హాయ్ ఎవ్రీవన్, చెప్పండి మేడం. నాకు కొంచెం చెట్లు అంటే చాలా ఇష్టం. సో కొంచెం క్రియేటివిటీ నాకు చిన్నప్పటి నుంచి కూడా చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో అట్లా క్రియేట్ చేసుకోవడము, న్యాచురల్ ప్లాంట్స్ పెట్టడము, ఆర్టిఫిషియల్ కాకుండా. సో దాని వైజ్గా నేను ఇట్లా క్రియేట్ చేయడం జరిగింది. బాటిల్స్తో కానివ్వండి, కొన్ని బాటిల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా నేను చేశాను. రండి చూద్దాం. ఓకే, చూడండి చెట్లు ఇవి. రోజా, ఈ చెట్టు గురించి చెప్పండి మేడం. ఈ ఆర్కే ఫామ్ అంటారు దీన్ని. ఆర్కే ఫామ్ అంటారు దీని. ఏజ్ వచ్చి 10 years అంతే. ఇది 10 years చెట్టు అయ్యింది. సో అందువల్ల అది ఈ పండ్లు ఇవి తినే పనికి వస్తాయి. కొందరు తింటున్నారండి, నేనైతే తినలేదు. కొందరు తింటున్నారు. బర్డ్స్ అయితే బాగా తింటున్నాయి. బర్డ్స్ అన్ని బాగా వస్తాయి కదా, బర్డ్స్ బాగా తింటున్నాయి. ఇప్పుడు మనం ఎక్కువ మనుషులు శబ్దం ఉంది కాబట్టి రావడం లేదు. అయితే ఓకే, ఇక్కడ ఇంకొక చెట్టు చూసాను నేను. ఇది క్యాక్టస్ మేడం. క్యాక్టస్ మేడం. యాక్చువల్గా అది ఇండోర్ ప్లాంట్ కాదు, అవుట్డోరే ఉండాలంటారు దీన్ని. ఇండోర్ పెట్టకూడదు అంటారు. సో ఇది అవుట్డోరే పెట్టాను నేను. చాలా బాగుంది. ఇది చాలా ఇయర్స్ వెడల్పుగా ఉంది చూడండి. చాలా ఇయర్స్ ఇది. జస్ట్ ఈ స్టెమ్ కట్ చేసి పెట్టినా కూడా ఇది ఈ విధంగా వస్తుంది. ఇదే బతుకుంటుంది, వేరేం అవసరం లేదు. జస్ట్ ఇట్లా చెక్కి పెట్టడం. మంచి కలర్ఫుల్ ప్లాంట్స్ పెట్టారు మీరు. ఇక్కడ చూడండి, ఇలా రండి. ఈ గేట్ కూడా మళ్ళీ మనం ఓడిగా వదిలేస్తే బాగుండదని గేట్ కూడా నేను వాటర్ బాటిల్స్ ఇలా కట్ చేసి ఈ విధంగా నేను ప్లాన్ చేశాను. బ్యూటిఫుల్. ఈ విధంగా ప్లాన్ చేశాను. యాక్చువల్గా నేను పెయింట్ కూడా వేస్తున్నాను, బట్ మాకు సమ్మర్లో ఎక్కువ ఎండ పడడంతో ఇది వెళ్ళిపోయింది కలర్. ఈ విధంగా అదే మనం పెయింటింగ్ డెకరేట్ చేశారు. మనం కొని పెట్టే దాంట్లో కన్నా మనం చేసి పెడితే కొంచెం అందంగా మంచి హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఇట్లా క్రియేటివిటీ ఉంటుంది కదా. అంతే నేనే ఇది చేసి 5 years అయింది. స్ప్రైట్ బాటిల్స్ తోటి ఫ్లవర్ మధ్యలో హ్యాంగ్ అయినట్లు స్ప్రైట్ బాటిల్ కట్ చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చిన కలర్ షేడ్ అయిపోయింది. ఇది కూడా అంతే. అరే వా, చూసారా అన్వాంటెడ్ ప్లేస్ థింగ్స్కి. ఇది కూడా చూడండి. ఈ ప్లాంట్ వచ్చి యాక్చువల్గా మనకు నర్సరీలో కూడా ఇంత గ్రో ఉండదు అనుకుంటా. చిన్న బాటిల్ అంత గ్రో ఉంది. ఈ గ్రోత్ చూడండి. అబ్బా, వెరీ నైస్. దీన్ని సింగోనియం ప్లాంట్ అంటారు. అసలు బెస్ట్ ఇండోర్ ప్లాంట్ ఇది. సింగోనియం ప్లాంట్ అంటారు దీన్ని. బెస్ట్ ఇండోర్ ప్లాంట్ ఇది. బట్ నేను దీంట్లోనే ఇంత గ్రో అయింది. ఇది చూసారా ఎంత బాగుంది. అంటే ఇప్పుడు వేస్ట్ మెటీరియల్ ప్రోడక్ట్ ఉండే వాటిని మీరు యూజ్ చేస్తూ ఆ ప్లాంట్స్ని అదే ఆ బాటిల్స్ని కట్ చేసి ఇది ప్లాంట్ పాట్. మా ట్రాక్టర్ది ఆయిల్ క్యాన్. ఇది ఆయిల్ క్యాన్ ట్రాక్టర్ది ఆయిల్ క్యాన్. ఇది దీన్ని ఇట్లా చేశారు. ఇది కూడా 5 years పైన దాదాపు నేను పెట్టి కూడా ఆయిల్ క్యాన్ కి పెయింటింగ్ చేసి ఇలా పెట్టారు. ఇది కూడా వాటర్ క్యాన్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా మంది చేస్తున్నారు కదా. చెట్టే ఇది వేర్లకి. ఇది చూడండి, ఇదే అయిపోయింది. ఇది పగిలిపోయింది. దీనికి పెయింట్ చేసి బేర్ చేయలేకపోయింది. చూడండి, ఇక్కడ కూడా రండి. మంచి ఒక ప్లాంట్ చూసాను నేను. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఈ వేస్ట్ ప్రోడక్ట్తో మీరు యూటిలైజ్ చేస్తూ దానికి ప్లాంట్స్ లాగా చేశారు. వా, ఇది కూడా స్ప్రైట్ బాటిల్స్. స్ప్రైట్ బాటిల్స్ అన్ని స్ప్రైట్ కట్ చేసి చూసారా. ఎవరైనా స్ప్రైట్ బాటిల్ అంటారా? పాట్స్ లాగా ఉన్నాయి చూడండి. క్రియేటివిటీ. ఆడవాళ్ళ ఎదుగుదల అంటే ఏసీ రూముల్లో కూర్చొని తినేసి అందరి గురించి చెప్పడం కాదు, టైం వృధా చేయడం కాదు.
ఈ విధంగా యూటిలైజ్ చేస్తూ ఇంటిని డెకరేట్ చేశారు చూడండి. ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్. ఏది కూడా నేను కొన్నదైతే కాదు. ఈ ప్లాంట్స్ అనేది ఈ బాటిల్స్ అంతా కూడా పెయింట్ చేశారు. పెయింట్ చేసి స్ప్రైట్ బాటిల్స్ అన్ని మనం తాగి పడేసే బాటిల్స్. ఇది చూడండి, ఇదైతే పర్పుల్ వైన్ అంట దీన్ని. ఈ ప్లాంట్ ని బాటిల్ ని సగం కట్ చేశారు, మట్టి వేసి పెట్టారు. ఇది కూడా అంతే స్పైడర్ ప్లాంట్. వెరీ నైస్. ఇవన్నీ కూడా ఇట్లా కట్ చేసి ఇదైతే నేను వాషింగ్ మిషన్ అదే పనిగా డబ్బులు పెట్టి ఆ ప్లాంట్స్ ఆనందం వేరు, మనం ఇట్లా డెకరేట్ చేసి పెట్టడం వచ్చి అది వేరు. వెరీ గుడ్. ఇది వచ్చి నేను వాషింగ్ మిషన్ నా లిక్విడ్ బాటిల్ ఇది. ఓహో, ఇది స్ప్రైట్ బాటిల్. ఇది కూడా బాటిల్ చూడండి, బాటిల్ డిజైన్ చూడండి, కటింగ్. కొన్ని యూట్యూబ్లో కూడా చేసి నేను కొన్ని చేశాను, కొన్ని నా ఓన్ దీంట్లో కూడా చేశాను. చూసారా ఈ ప్లాంట్స్? ఇంత అడవిలో మీరు ఇక్కడ పాము వచ్చింది అని చెప్పారు, మీరు మీకు భయం అవ్వలేదా? అవుతుంది మేడం, ఆబ్వియస్లీ పాములు అంటే ఎవరికైనా భయమే, బట్ మాకు అలవాటు అయిపోయింది చూసి చూసి. అవి మనకు హాని చేయాలని రావు మేడం. ఇప్పుడు ఇదంతా మీ ఇల్లేనా, మీదేనా? ఇది ఎంత మీరు చూడండి, ఇల్లు, మామిడి తోటలు, మామిడి చెట్లు, పెద్ద ఆవరణము, పెద్ద ఫారెస్ట్ ఏరియా. దున్నిచ్చాలి ఇది. ఇప్పుడు మేడం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? మా ఆయన వాళ్ళు అయితే ఇక్కడ 40 years నుంచి స్టే ఉన్నారు మేడం. నేను తనని మ్యారేజ్ చేసుకొని వచ్చి 9 years అయింది. యాక్చువల్గా నేను వచ్చినప్పుడు హౌస్ ఇట్లా ఉండేది కాదు. నా దీని క్రియేటివిటీతో నేను ఇట్లా డెకరేట్ చేసుకున్నాను ఇంటిని. ఇక్కడ మీరు షెడ్ లాగా వేసి ఫస్ట్ నేను ఒక హౌస్. ఇంట్లో కూడా చాలా బాగుంది. ఇండోర్ చూద్దాం. ఇండోర్ చేపిస్తాను. ఇవి ఇండోర్ ప్లాంట్స్. పెద్దగా సన్లైట్ అవసరం లేదు. ఓహో, ఎంత బాగా చూడండి, ప్రతి గోడకి చెట్టు పెట్టారు. క్రియేటివిటీ. ఇది బాటిల్ ఆర్ట్స్ అయితే కొన్ని నేను చేశాను. ఇదా? ఈ బాటిల్ ఆర్ట్ నేను చేశాను. ఎట్లా చేశారు ఇది? అది క్లే ఆర్ట్ మేడం. ఇది బాటిల్ కి పెయింట్ చేసుకొని ఇది క్లే ఆర్ట్. ఇది ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది లేడీస్ ఖాళీగా ఉంటారు. ఈ విధంగా బాటిల్స్ని డెకరేట్ చేసి ఒక 100 బాటిల్స్ చేశారంటే ఏదో ఒక అమౌంట్ వస్తుంది కదా, సంపాదించుకోవచ్చు కదా. ఆడవాళ్ళు ఎదగాలి అంటే హస్బెండ్సే కాదు, సాలరీసే కాదు, బిజినెస్సే కాదు, ఇది కూడా చేసుకోవచ్చు కదా. ఎంత బాగుంది చూడాలని. మనీ లేని వాళ్ళకి చెప్తున్నాను. స్ప్రైట్ బాటిల్ తోటి, స్ప్రైట్ బాటిల్ ఇది సిమెంట్ పాట్. ఇది స్ప్రైట్ బాటిల్ కట్ చేసి దాంట్లో నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఇట్లా సెట్ చేస్తాను. వాల్స్ పగిలిపోయింది ఉంటే నా దగ్గర దీంట్లో ఇట్లా సెట్ చేశాను. అంటే వేస్ట్ ప్రోడక్ట్ ని మీరు వృధా చేయకుండా ఊరికే. ఇది కోకోనట్ పౌడర్. ఇది ఒకసారి కోకోనట్ ఎగ్షెల్ అది పౌడర్ చేసి దాంట్లో కలర్ మిక్స్ చేసుకొని యాక్రిలిక్ పెయింట్స్ మనకి ఏది కావాలంటే. ఒకవేళ నా వీడియో స్టూడెంట్స్ చూసినా, క్రియేటివిటీ టీచర్స్ చూసినా కూడా నేర్చుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. డెకరేషన్ చూడండి ఎలా ఉందో. ఇది స్ప్రైట్ బాటిలా? కళ్ళు పెట్టారు. దృష్టి కూడా బాగుంటుంది అనుకుంటా. మరియు ఇంట్లో న్యాచురల్ ప్లాంట్స్. చూసారా విండోలో ప్లాంట్స్, న్యాచురల్ ప్లాంట్స్. బుద్ధ మీరు ఫ్యానా? బుద్ధుడు వాటర్ లాగా ఇది. అది మా బర్త్డే ఎందుకు వేస్ట్ చేయాలని వచ్చిన గిఫ్ట్స్. దీన్ని నేను ఇట్లా కట్ చేసి ఇట్లా హ్యాంగ్ చేశాను. గిఫ్ట్ వచ్చిన రిబ్బన్స్ ఇట్లా పెట్టి ఈ బుద్ధ కింద వాటర్ లాగా వదిలారు. వెరీ నైస్. ఇది ఒకటి. నెక్స్ట్ విండోస్లో అంతా చెట్లు పెట్టారు. నెక్స్ట్ ఆ ఇంట్లో నేను కిచెన్లో ఒక విండో చూశాను, చాలా మంచి గాలి వస్తుంది. ఇక్కడే కదా నేను చూసింది, ఎక్కడ ప్లాంట్స్. బాటిల్ ఆర్ట్స్. వెరీ 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 నైస్ మేడం, రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి చూడండి. అది ఇది ఎలా చేశారు మీరు చూడండి. ఇది క్లే ఆర్ట్. క్లేతో బాటిల్ని క్లే బ్లాక్ చేసుకొని ఫస్ట్ ఈ ఫ్లవర్స్ చేసుకొని దాని మీద స్టిక్ చేసి మళ్ళీ మనకు. మీకు తెలుసా ఇట్లాంటి బాటిల్ని నేను 180 rupees కొన్నాను, ఫ్లవర్ వాజ్ లాగా. దీంట్లో లైటింగ్ సెల్స్ అయిపోయినాయి. లైటింగ్ పెడితే ఎక్కడ మీ చేతి అని అయ్యా పెట్టలేం, అట్లా అవుతుంది. సెల్స్ అయిపోయినాయి. మీ హ్యాండ్ అడ్డం వస్తుంది నాకు. ఓ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సెల్స్ అంతా హ్యాండ్ మేడ్.
ఆ విండో కూడా మనకి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, చిన్న ఇల్లు, 100 ఏళ్ళ ఫారెస్ట్ ఏరియా. 100 ఏళ్ళ ఇల్లు ఇది. ఎంత ఎన్ని 100 ఈజీగా అయింది దీనికి. ఈ మిద్దెకి ఆహా. ఈ కిటికీని కూడా మనం పాతది వదిలేయకుండా దీంట్లో ఒక 2 ప్లాంట్స్ పెట్టాం. అసలు గాలి చూడండి, ఏసీ వేస్ట్, అంత మంచి గాలి వస్తూ ఉంది చూడండి. ఇదంతా వెనకాల చెట్ల మేడం, అంతా తోట మేడం. ఇక్కడ నుంచి కూడా తోట వెనకాల వరకు కనబడుతుంది. తోట, ఫారెస్ట్ ఏరియా మొత్తం చాలా సూపర్గా ఉంది మేడం, రియల్లీ. ఇది కూడా నేను ఖర్జూర గింజలతో చేస్తున్నాను. మా పిల్లలు రీసెంట్గా తీసేసినారు ఖర్జూర గింజలు. అవి చేసి నేను ఆర్ట్ మా పిల్లలు తీసేసినారు. ఇంకోటి మీరు బుట్టలాగా చూపించారు, అదేదో మేడం. అసలు ఇది ఏం మేడం, ఎలా చేస్తారు ఇది? ప్లాస్టిక్ ఈ బాల్ కట్ చేసుకొని చాలా ప్రాసెస్ అయితే దీనికి. ఈ బాల్ ని కట్ చేసుకొని బ్యాలెన్స్ తీసుకొని, ఇది వచ్చి మనకు వాటర్ పైప్. ఇది లోపల ఇది యూట్యూబ్ లో చూసే చేశాను నేను. ఇది వాటర్ పైపు. ఈ బాల్స్ ని కట్ చేసుకొని ఈ గ్లూ గన్ తీసుకొని దీంతో మనం స్టిక్ చేసుకొని ఇట్లా వాటర్ ఇది మన్ను వేసి పాట్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పెట్టాలి. చూపించండి టిల్ట్ చేసి. అబ్బా, ఐ హ్యావ్ నెవర్ సీన్ దిస్ టైప్ ఆఫ్ క్రియేటివిటీ. ఇది దీనిలో ప్లాంట్ పెట్టాలి. ఒకటి తీసేసాను, మనీ ప్లాంట్ ఇప్పుడు పెట్టాలి రీసెంట్గా నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్ క్రియేటివిటీ. చూద్దాం, మా కిచెన్ చూద్దాం రండి. ఓకే, ఇవి బాటిల్స్, స్ప్రైట్ బాటిల్ పెయింటింగ్ చేసి కళ్ళు పెట్టి మధ్య మధ్యలో అటువంటి ఇవి కూడా పెట్టాను. ఓహో, డ్రీమ్ ఏంటిది? డ్రీమ్ బిగ్, వేకప్, బీ ఆసమ్, బీ పాజిటివ్. వావ్, నైస్ కొటేషన్. ఓహో, మా అమ్మ దర్గాకు పోయింటే పెద్ద నువ్వు ఏదో ఒకటి చేస్తావు కదా గైస్, కోకోనట్ పోయి మా అమ్మ ఇస్తే దాంట్లో నేను ఇట్లా కోకోనట్ చిప్ అంట, కోకోనట్ షెల్ దాంట్లో నేను పెట్టాను. కోకోనట్ షెల్కి ఏం చేస్తారు మీరు? పెయింట్ చేసి హోల్స్ ఇచ్చి దాన్ని బాగా రఫ్ చేసి పెయింట్ చేశాను చూసి అందంగా. బ్యూటిఫుల్ మేడం. ఇది స్ప్రైట్ బాటిల్. దీంట్లోనే చూడండి ఎంత గ్రో అయింది ప్లాంట్. చిన్న హాఫ్ ఆఫ్ ది బాటిల్లో ఎంత పెద్ద ప్లాంట్ వచ్చింది చూడండి. 150 రూపీస్, 160 రూపీస్ ఒక పాట్. వెళ్ళి ఈజీగా కొనుక్కొని వచ్చి పెట్టేస్తాను. కానీ వీటిలో మన ఆనందం వాటిలో రాదు. ఇక్కడ నేను కొని పెట్టాను అని చెప్పచ్చు, కానీ ఇది నేను చేసి పెట్టాను అని చెప్పి ఆనందం రాదు. ఇది చూడండి ఎంత బాగా డెకరేట్ చేసినాను. ఇప్పుడు చాక్లెట్, మా పాప దీన్ని చాక్లెట్ బాక్స్ ఇది. ఓహో, రివర్స్ లో కట్ చేశాను రెండుగా, అదొక ప్లాంట్ ఇదొకటి. క్రియేటివిటీ చేస్తూ మీరు ఈ విధంగా కూడా నేనే పెయింట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. నర్సరీలో దొరుకుతాయి కదా చిన్న చిన్న ప్లాంట్స్. ఇప్పుడు మనం మార్కర్ తీసుకొని దీని మీద ఏదైనా పెయింట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది మేడం, వెరీ నైస్. కిచెన్, ఈ మేడం వాళ్ళ కిచెన్ చూడండి ఎంత నీట్గా పెట్టారు. రేకులే ఇల్లేమో, అడవిలో ఇల్లు. పెద్ద పెద్ద సిటీ టౌన్లలో కూడా ఇట్లా పెట్టుకోలేదు చూడండి. ఇంకో డెకరేషన్ చేసేవి నేను 6 years అయింది చేసి. అబ్బా, ఇప్పటికీ ఎట్లా స్టిక్అప్ చేస్తారు దీనికి? గ్లూగన్ తోటి మేడం, గ్లూగన్. ఇది ఉలన్ థ్రెడ్. ఇది నా దగ్గర ఉన్న వేస్ట్ ఏదైనా ఉంటాయి కదా ఇంట్లో, దాంతో ఇట్లా బంచ్ లాగా క్రియేట్ చేస్తాను. అబ్బా, ఎంత బాగుంది, బ్యూటిఫుల్. చూసారా, నేనే చేశాను. ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో ఈ విధంగా ఇల్లు క్రియేట్ చేసి. అబ్బాబా, ఇవి థ్రెడ్స్. ఇదేమిది, ఏం మెటీరియల్? ఇది వచ్చి ఉలన్. ఇది వచ్చి మనకు టమాటా చెట్లకు ఉండే పుర్రెని, టైన్ పుర్రెని నేను ఇట్లా చుట్టిన. వెరీ నైస్ మేడం. చూసారా, మోడు ఊరికే దీన్ని ఇట్లా మోడుగా పెట్టకుండా మేడం. ఏది గుడ్ వైబ్స్, గుడ్ వైబ్స్. ఎలా రాశారు? పెయింట్తో చేసారు? పెయింటా? పెయింట్స్. ఇవి ఏం మేడం, ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? మీ చెట్లోటివి, న్యాచురల్. అన్నీ మీరు పండిస్తున్నారా చెట్లు? అన్నీ ఉన్నాయి మేడం. ఓహో, స్వీట్ హోమ్, రియల్లీ అబ్సల్యూట్లీ స్వీట్ హోమ్. ఇది బిగ్గుగా తీస్తామండి, జూమ్ చేసి తీస్తాను. నిజంగానే మీ పేరేం చెప్పారు? షాహినా. షాను అని చెప్పారు. షాను పూర్తి పేరు షాహినా. షాను స్వీట్ హోమ్. ఓకే, వెరీ నైస్. చూడండి, ఎంత బాగా అడవిలో. 1 minute ఉండండి, మీ కిచెన్ చూపిస్తాను. ఇళ్ళల్లో ఉండి కూడా లేడీస్ ఏం సర్ది పెట్టుకోరు, ఎక్కడంటే అట్లా గలీజ్గా పెట్టేస్తారు. చిన్న ఇల్లు,
ఎంత బాగా ఏసీ లేదు, ఓన్లీ న్యాచురల్ వెంటిలేటర్స్, ప్లాంట్స్, ఎయిర్, ఓపెన్ ఏరియా, అడవి ప్రాంతం. ఎంత బాగుంది, ఎంత చక్కగా ఏర్పరచుకున్నారు. మా అమ్మ పగిలిపోయింది హుండీ అని, ఆ హుండీని పెయింట్ చేసి డెకరేట్ చేసి హుండీ, పాత హుండీ మనం డబ్బులు తీసేసుకుంటాం కదా. అవును, ఆ హుండీని ఇట్లా చేశాను నేను. చూస్తే నేను ఒక 1 వీక్ వరకు చూసినా కూడా చాలదు. నాకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. మీరు ఎందుకు ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో వచ్చి ఉన్నారు? ఊరు ఎందుకు నచ్చలేదు? నచ్చింది ఈ ప్లేస్ నాకు. అవుట్స్కట్ పిల్లలు ఈరోజు ఇంట్లో గోలగోలగా ఉంది, డిస్టర్బెన్స్ ఉంది. ఇది కూడా నేనే చేశాను. వెరీ వెరీ నైస్. అబ్బా, ఎంత బాగా క్రియేట్ చేశారు మీరు. ఆర్ట్ ఇచ్చాను నేను. ఇది ఒక మంచి ఆర్టిస్ట్ మేడం. మీరు ఏమి సేల్ చేయరా? సేల్ అడిగారు మేడం, నేను చేయలేదు. చాలా మంది మీకు ఇంటర్వ్యూ కోసం వచ్చారంట. వచ్చారు మేడం. మా ఇల్లు మన హౌస్ అయితే చాలా మంది వరకు వీడియోస్ తీసుకెళ్లారు. కొంతమంది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశారు. నేనైతే చేయలేదు, వేరే వాళ్ళకి తీసుకెళ్ళి అప్లోడ్ చేశారు. అంటే కాలేజ్ ఏమన్నారు కూడా యూట్యూబ్ లో పెట్టండి మీకు అని. నేను చేయలేదు. ఎందుకు? నాకు నచ్చింది. యూట్యూబ్ ఈజ్ గుడ్ కదా, ఇంకా ఎంత బాగా వైరల్ చేస్తుంది. యూట్యూబ్ ని చూసి కూడా నేను చాలా నేర్చుకున్నాను. అందరూ అంటుంటారు యూట్యూబ్ చూసి కొందరు చెడు. అవును, అది కొంతవరకు నిజం, కొంతవరకు కాదు. బట్ నేను యూట్యూబ్ చూసే చాలా వరకు మోటివేట్ అయ్యాను. నేను కొన్ని విషయాలు మంచి యూస్ఫుల్ యూట్యూబ్ చాలా చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో మీకు బాగా నచ్చింది? మాకు క్లైమేటే. ఊరు ఎందుకు నచ్చలేదు? ఊరు లోకల్ ఎందుకు నచ్చలేదు? అక్కడ ఇరుకు గల్లీలు, సఫికేషన్, గొడవలు, ఇవన్నీ కూడా ప్రశాంతత. ఒక్క సింగిల్ హౌస్ మాది, నేను మా ఆయన మా పాప, చిన్న క్యూట్ ఫ్యామిలీ మాది. సో ఇక్కడే మాకు బాగుంది. అక్కడ ఎందుకే ఇక్కడే సెటిల్ అయిపోయినాం. భయం అనేది ఏం లేదు. భయం మనం 10 మందిలో ఉన్నా కూడా భయపడితే ఎవ్వరు ఏం చేయలేరు. దాన్ని 100 మందిలో ఉన్నా కూడా భయపడితే ఆ భయాన్ని ఎవరు తీయలేరు. ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది ప్లేస్. మెయిన్ మనసుతో ఎక్కడ నచ్చి నేను బాగా నాకు ఇష్టం అయిపోయింది ఈ ప్లేస్. ఇంకంతకన్నా ఏం చెప్పలేదు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ చెప్పండి. అంటే ఇంటిని ఉన్న దాంట్లో అందంగా మలుచుకోండి నేను చెప్తాను మేడం. అందంగా మలుచుకోండి. చిన్న చిన్న ఐటమ్స్ గజిబిజిగా పెట్టుకోకుండా మన ఇల్లు ఫస్ట్ మనకు నచ్చల్లా, బయట వాళ్ళకి కాదు. వస్తే మనం ఇంట్లో ఇక్కడ నుంచి వేరే వేరే టెన్షన్స్ తోటి మనం బయట ఇంట్లో నుంచి వచ్చినప్పుడు మగవాళ్ళు కానివ్వండి, నేను కానివ్వండి, ఇల్లు ఒక రిలాక్సేషన్ ఇవ్వాలి మనకు. సో నాకు అది తీసుకోండి ఏం చెప్తాను. మన ఇల్లు మనకు నచ్చల్లా, వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. ఏ ఇల్లు పెద్ద పెద్ద మోల్డింగ్స్ అని కాదు, గ్రెనైట్స్ అని నాది సిమెంట్. ఇది నా ఫ్లోర్ కూడా కావాలంటే మీరు వీడియో తీసుకోండి. సిమెంట్ ఇది, నేను పెయింట్ చేసుకున్నాను. ఇది గుడ్. ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకా ఎదగాలంటే ఏమేమి చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు? ఇన్ని చేశారు కదా మీరు. చాలా ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి ప్లాన్స్. అంటే ఇప్పుడు నాకు ఈ ఐడియా దీని మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు డిపెండెంట్ కాకుండా లేడీస్ ఏం చేస్తే బాగుంటుంది? చేయొచ్చు మేడం. ఒక చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నాడు, ఇవన్నీ కూడా మన బాటిల్ ఆర్ట్ చూసి చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. లేదు అట్లా లేదు అనుకుంటే కూడా మనం ఇంట్లో, ఇప్పుడు నేను ఎవ్వరికి నేను సేల్ చేయలేదు, కానీ ఇంట్లో పెట్టుకుని ఎన్ని నేను చేశాను. నేను ఆ మెయింటెనెన్స్ కూడా ఎట్లా చేస్తుంటాను నేను. అది మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు అందంగా కూడా ఉంటుంది కదా. సేల్ చేస్తా అది మీ ఇష్టం. అంటే ఇంట్లో అందంగా ఉంటుంది కదా. అవును మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ వర్డ్స్. చూసారా, మీకు కూడా ఖాళీగా ఉండి కూడా టైం వృధా అయిపోతుంది, రోజు గడిచిపోతుంది. కష్టపడితే కూడా రోజు గడిచిపోతుంది. ఖాళీగా ఉండి టైం వృధా చేసే కంటే కష్టపడి బాగా పని చేసి క్రియేటివిటీ చేసి ఏదైనా సేల్ చేసినా కూడా డబ్బు సంపాదించే కెపాసిటీ పొందితే బాగుంటుంది. ఈ మేడం ఒక మంచి రోల్ మోడల్, ఇందులో ఒక మంచి నిదర్శనము. మీరు చూసారు కదా ఇల్లు ఎంత బాగా పెట్టారు, అడవిలో ఎక్సలెంట్గా పెట్టారు, చాలా నచ్చింది. చాలా కాలేజ్ పిల్లలు స్టూడెంట్స్ కూడా వస్తారంట ఇక్కడికి వీడియోస్ కోసం. సినిమా షూటింగ్ కూడా చేస్తారని విన్నాను. చేసి అడిగారు మేడం. బట్ నేను మా ఇల్లు ఏంటండి రేకులు రియల్లీ అప్రిషియబుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.